కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఆపరేషన్ సింధూర్ తర్వాత తమ దేశ పౌరులకు అమెరికా, యూకే కొన్ని సూచనలు జారీ చేసింది. ఎల్ఓసితో పాటు భారత్, పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలకు ప్రయాణం చేయొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఇదే తరహా హెచ్చరికలు ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, చైనా దేశాలు కూడా తమ పౌరులకు జారీ చేశాయి. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో విమానాలకు అంతరాయాలతో పాటు సైనిక కార్యకలాపాల కారణంగా అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా మరియు సింగపూర్, చైనా సహా అనేక దేశాలు భారతదేశం, పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ప్రాంతాలకు ప్రయాణించవద్దని హెచ్చరిస్తూ ప్రయాణ హెచ్చరికలు జారీ చేశాయి. భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్లోని యుఎస్ రాయబార కార్యాలయంతో పాటు కాన్సులేట్ల సిబ్బందికి అమెరికా పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. వాయు మార్గాలు మూసివేసిన నేపథ్యంలో ఈ భద్రతా హెచ్చరికను జారీ చేశాయి. దాని ప్రకారం భారత్, పాకిస్తాన్ సరిహద్దుతో పాటు నియంత్రణ రేఖకు సమీపంలో ఉన్న ప్రాంతాలలో సంఘర్షణకు అవకాశం ఎక్కువగా ఉన్నందున అమెరికా పౌరులు ప్రయాణం చేయవద్దు అని సలహా ఇచ్చింది. పాకిస్తాన్ వైమానిక ప్రాంతం మూసివేయబడింది. దీంతో పాటు అనేక విమానాలు కూడా రద్దయ్యాయి. కాబట్టి భారత్, పాక్లలో సంఘర్షణ ఉన్న ప్రాంతాలలో ఉన్నవారు మాత్రం సురక్షితంగా ఆ ప్రాంతాన్ని వదిలివేయగలిగితే బయలుదేరండి, లేదా ఆ ప్రదేశంలోనే ఎక్కడైనా సేఫ్ గా ఉండే చోట ఆశ్రయం తీసుకోండి అని కూడా అమెరికా రాయబార కార్యాలయం అమెరికన్ పౌరులకు సూచించింది. సైనిక కార్యకలాపాల సమీపంలో మీరు అనుకోకుండా చిక్కుకుంటే కనుక ఆ ప్రాంతాన్ని వదిలివేయండి. మకాం మార్చలేకపోతే ఆ ప్రదేశంలో ఆశ్రయం పొందండి. వ్యక్తిగతంగా భద్రతా ప్రణాళికను సమీక్షించుకోండి. లో ప్రొఫైల్లో ఉండడంతో పాటు పరిసరాల గురించి తెలుసుకుంటూ ఉండండి. మీ గుర్తింపు కార్డులను తీసుకువెళ్ళండి అని స్థానిక అధికారులతో సహకరించండి అని కూడా అమెరికా తమ పౌరులకు అడ్వైజరీ జారీ చేసింది. భారత్, పాకిస్తాన్ సరిహద్దు నుంచి 10 కిలోమీటర్ల లోపల కాశ్మీర్ ప్రాంతంలో ఎల్ఓసికి 10 మైళ్ల లోపల పాకిస్తాన్, బలూచిస్తాన్ ప్రావిన్స్ అంతటా అన్ని ప్రయాణాలను నివారించాలని విదేశాంగ, కామన్వెల్త్ మరియు అభివృద్ధి కార్యాలయం యూకే జాతీయులకు సూచించింది. యూకే, అమెరికా ఈ రెండు దేశాలు కూడా ఇండియాలో ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా కొన్ని సలహాలు, సూచనలు జారీ చేస్తోంది. టీవీ9 బ్యూరో చీఫ్ విజయ్ తో మాట్లాడదాం. విజయ్, ఇంకా ఎలాంటి సూచనలు జారీ చేసింది? సో ఈ సూచనలకు అర్థం ఏంటి అనుకోవాలి? కేవలం సరిహద్దు గ్రామాల్లో, సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న వాళ్లకు మాత్రమే ఈ అడ్వైజ్లు వర్తిస్తాయా? ఓవరాల్ గా ఇండియా అంతటా కూడా ఈ అడ్వైజ్లు వర్తిస్తాయా? ఎస్పెషల్లీ యుఎస్ ఎంబసీ, యుఎస్ కాన్సులేట్ ఏదైతే ఈరోజు వాళ్ళ పౌరులకి ఒక సర్క్యులర్ రిలీజ్ చేసిందో దానిలో క్లియర్గా మెన్షన్ చేశారు. లాహోర్, పంజాబ్, పాకిస్తాన్లోని లాహోర్, పంజాబ్లో పెద్ద ఎత్తున డ్రోన్ అటాక్ జరుగుతున్నాయి. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పెద్ద ఎత్తున ఇండియా నుంచి డ్రోన్ అటాక్ జరుగుతున్నటువంటి వేళ పాకిస్తాన్లో ఉన్నటువంటి అమెరికా పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా సేఫ్ ప్లేసెస్కి వెళ్ళిపోవాలి, షెల్టర్లు చూసుకోవాలి. ఇప్పటికే కరాచీకి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ కావచ్చు, లాహోర్ ఎయిర్పోర్టు, పంజాబ్ ఎయిర్పోర్ట్, దాదాపుగా అనేక మెయిన్ ఎయిర్పోర్ట్లు అన్నీ కూడా పూర్తి స్థాయిలో క్లోజ్ చేసిన నేపథ్యంలో ఎవరు కూడా ట్రావెల్ అనేది ఇప్పుడు సజెస్టబుల్ కాదు, అందరూ కూడా సేఫ్ జోన్లోకి వెళ్ళాలంటూ అమెరికన్ ఎంబసీ, అమెరికన్ కాన్సులేట్ వాళ్ళ పౌరులకి ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది. దీంట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు, ఏవైతే డ్రోన్ అటాక్స్ జరుగుతున్నాయో, డ్రోన్ దాడులు జరుగుతున్నాయో అట్లాంటి ఏరియాలో ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకూడదు. ఒకవేళ మీరున్న ఏరియా నుంచి ఒకవేళ ఎయిర్ బేస్ కూడా, ఎందుకంటే అన్ని ఎయిర్పోర్ట్లు కూడా పాకిస్తాన్లో మూసివేసిన పరిస్థితి కాబట్టి అటు లాహోర్ ఎయిర్పోర్ట్ కావచ్చు, పంజాబ్ ఎయిర్పోర్ట్ కావచ్చు, రావల్పిండి, ఈ రకంగా అనేక చోట్ల కూడా భారత్ డ్రోన్ అటాక్ చేస్తున్నటువంటి వేళ ఎవరు కూడా వాళ్ళ పౌరులు ఎక్కడికి కూడా బయటికి మూవ్ కాకూడదు. ఉన్న ప్లేస్లో షెల్టర్ చూసుకోండి. ఒకవేళ సేఫ్ ప్లేస్ లేకుంటే సేఫ్ ప్లేస్కి వెళ్ళడానికి ప్రయత్నించండి అంటూ యుఎస్ కాన్సులేట్, యుఎస్ ఎంబసీ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. దాంట్లో వాళ్ళు కొన్ని ప్రికాషన్స్ కూడా ఇచ్చారు. ఎవరైతే లోకల్గా ఉన్నటువంటి మీడియాలో వస్తున్న వార్తలు కావచ్చు, అప్డేట్స్ అని కూడా తెలుసుకొని మూవ్ కండి. ఎక్కడ కూడా విమానాలు వెళ్ళట్లేదు కాబట్టి మీ ట్రావెల్ని ఇమీడియట్గా ఆపేసుకొని సేఫ్ అండ్ షెల్టర్ ప్లేస్కి వెళ్ళాలి. ప్రాపర్ ఐడెంటిఫికేషన్తో పాటుగా ప్రాపర్ ఎక్కడైతే ఏ ఏరియాలో ఉన్న వ్యక్తులు ఆ ఏరియాలో ఏం జరుగుతున్న విషయం తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే వీలైతే ఎక్కడైతే ఫ్లైట్స్ నడుస్తున్నాయో వాళ్ళు ఇమీడియట్గా లాహోర్ని కావచ్చు, పంజాబ్ని వదిలి వెళ్ళాలంటూ ఇప్పటికే యుఎస్ ఎంబసీకి సంబంధించినటువంటి వ్యక్తులు యుఎస్ ఎంబసీ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. యూకే కూడా ఇంకా కొంత, ఎందుకంటే ఎల్ఓసికి సంబంధించి ఎక్కడైతే 10 మైళ్ళు అటు భారత్ కావచ్చు, పాకిస్తాన్కి చుట్టుపక్కల 10 కిలోమీటర్ల సరిహద్దులో కూడా ఎవరు కూడా ఆ ఏరియాకి వెళ్ళొద్దుకుంటూ కూడా యూకేకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఒక నోట్ ఇచ్చారు. ఓవరాల్గా పాకిస్తాన్లో ఉన్నటువంటి, ఎందుకంటే పాకిస్తాన్లో పీసీఎల్ జరుగుతుంది, పాకిస్తాన్ క్రికెట్ లీగ్ జరుగుతుంది. ఈ మధ్యకాలంలో చాలామంది అమెరికా నుంచి చాలామంది ఆ క్రికెట్ మ్యాచ్ చూడడానికి వచ్చారు. ఇప్పుడు ఏదైతే ఈరోజు జరగాల్సిన మ్యాచ్ రావల్పిండి దగ్గర కూడా ఒక డ్రోన్ అటాక్ జరిగింది. రావల్పిండి పక్కన
రెస్టారెంట్లో ఈ డ్రోన్ అటాక్ జరగడంతో అక్కడ కూడా పెద్ద ఎత్తున శకలాలు కూడా పడ్డ పరిస్థితి. ఆ మ్యాచ్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. సో అమెరికాకు సంబంధించిన చాలామంది కూడా పాకిస్తాన్లో క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్ళారు. చాలామంది పర్యాటక రంగానికి సంబంధించిన వ్యక్తులు కూడా చూడడానికి వెళ్ళారు. కాబట్టి ఇమీడియట్గా షెల్టర్ ప్లేస్కి వెళ్ళాలి. ఒకవేళ షెల్టర్ లేకుంటే షెల్టర్ చూసుకోవాలి. ప్రాపర్ ఐడెంటిఫికేషన్, ప్రాపర్ పేపర్ డాక్యుమెంట్స్తో అందరూ కూడా సేఫ్గా ఉండాలి. ఇంకా ఫర్దర్ అప్డేట్స్ అన్ని కూడా లోకల్ పేపర్లో కావచ్చు, లోకల్ మీడియాలో వస్తున్న వాటిని చూసి మూవ్ కావాలి తప్ప ఎవరు కూడా బయట బహిరంగంగా తిరగొద్దంటూ అటు ఆస్ట్రేలియా కావచ్చు, యూకే కావచ్చు, యూఎస్కి సంబంధించిన ఎంబసీస్ అన్ని కూడా ఇప్పటికే వాళ్ళ దేశ పౌరులకు సంబంధించిన భద్రత విషయంలో పాకిస్తాన్లో ఉన్నటువంటి నెలకొన్న పరిస్థితుల్లో ఇప్పుడు భారత్ చేసిన దాడుల నేపథ్యంలో డ్రోన్ అటాక్స్ జరుగుతున్నాయి. కాబట్టి అవి ఎక్కడైనా జరిగే అవకాశం ఉన్నటువంటి వేళ అందరూ ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలంటూ ఒక రకంగా పాకిస్తాన్లో ఉన్న విదేశీయులంతా కూడా ఇమీడియట్గా వీలైతే ఫ్లైట్స్ ఉంటే వెళ్ళిపోవాల్సిందిగా కూడా ఆ దేశాలు సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్పెషల్లీ యుఎస్ మాత్రం చాలా స్పష్టంగా చెప్పింది, ఎవరు కూడా సేఫ్ ప్లేస్లో ఉండండి, ఎవరు బహిరంగంగా తిరగొద్దనే విషయాన్ని మాత్రం ఆ ఎంబసీ ఇచ్చినటువంటి ఏదైతే యుఎస్ కాన్సులేట్ రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్లో ఉంది. ఇంకా అనేక దేశాలు యూకే, అటు ఆస్ట్రేలియా లాంటి దేశాలు కూడా ఇదే రకంగా వాళ్ళ పౌరులకి కొంత హెచ్చరిస్తున్నాయి. ఎవరు కూడా బయటికి రావద్దు, సేఫ్ అండ్ షెల్టర్ ప్లేస్ చూసుకోవాలని కూడా సూచిస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది.